ప్రభాసు పెళ్లి గురించి ఇంట్లో చాలా పోరుండేదంట. ప్రభాసు పెద్దనాన్న రెబల్ స్టారు మన కృష్ణన్ రాజు బతికున్నప్పుడు చాలా సార్లు ఒత్తిడి పెట్టిండంట. కానీ ప్రభాస్ మాత్రం తెలివిగా అసలే స్టార్ హీరోనాయే. ఇక అది మెల్లగా బయట వాడుకుంటా తప్పించుకుంటా వచ్చిండు ఎట్లను. ఇక తర్వాత బాహుబలితోని ఆయన ప్యాన్ ఇండియా స్టార్ లెక్క ఎదిగిన తర్వాత రాజకీయ నాయకుడు లేకుంటే పారిశ్రామికవేత్త కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని పలు ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ గది గిట్లా నిజంగా లేదు. అయితే ప్రభాస్ కు ఇప్పుడు 45 ఏళ్ళు వచ్చినా గానీ పెళ్లి మాట ఎత్తుతలేడు, ఊసే లేదాయే. ఇక ఎంతనో ప్రతిసారి మీడియా ముందుకు వచ్చిన పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాసు పెళ్లి గురించి ప్రస్తావించడం, తొందరనే ప్రభాసు పెళ్లి అవుతుందని చెప్పడము ఇక ఇది అభిమానులకు అంతా తెలిసిన వ్యవహారమేనాయే. అయితే ఇప్పుడు ప్రభాసు పెళ్లికు సంబంధించి స్వయంగా స్నేహితుడే గుట్టు రట్టు చేసిండంట. అయితే అదెవరు అనుకుంటున్నారు? మన మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇప్పుడు ఇటీవలని గేమ్ చేంజర్ ప్రమోషన్ల కొరకు అని చెప్పి ఆయన అన్స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ రహస్యాన్ని నిస్సంకోచకుండా బయట పెట్టిండంట. అయితే బాలయ్య బాబుతోని ముచ్చట పెడుతున్న సమయంలో పెళ్లి ప్రస్తావన తీసి చెప్పిండంట. ఆంధ్రప్రదేశ్లో గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయాన్ని బయట పెట్టిండంట. అయితే స్వయంగా ప్రభాస్ స్నేహితుడే ఈ విషయం చెప్పిండు కాబట్టి ఇప్పుడు నమ్మొచ్చు. గదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందినట్లే. కానీ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మహిళా అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ గుండెల్లా ముళ్ళు ఉచ్చుకున్నట్టే లేక. ఇక ప్రభాస్ డేటింగ్ల విషయం గురించి నిరంతరం ఉత్సాహం చూపించే బాలీవుడ్ మీడియాకు ఇట్లా అందినంత కావాల్సినంత సమాచారం అందినట్లే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ చెప్పింది ఎంతవరకు నిజం అని తెలవాలి అని అంటే 14 వరకు ఆగాల్సిందే. ఎందుకనంటే సంక్రాంతి రోజున ఈ ఎపిసోడ్ అనేది ప్రసారం కాబోతున్నది. ఇక అది చూసి మనకు ఒక అంచనాలు అయితే వచ్చేస్తుంది. ఇక ప్రభాసు పెళ్లి గురించి ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్ తర్వాత ఎవరి గురించి అయినా గుసగుసలు వినబడుతున్నాయంటే అది ఏకైక హీరో మన తెలుగులో ప్రభాసే. ఇక ఈ సంవత్సరం అయినా ప్రభాసు గిస్వంటి పుకార్లకు ముగింపు వలుగుతాడని భావిద్దాం. ఏమంటారు మీరు? ఇట్లా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.